సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ సాగింది. హుజురాబాద్ జనజాతర సభలో కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్. కేసీఆర్ ఇంటి మీద వారిన కాకిని కూడా రానివ్వమన్నారు. అయితే రేవంత్కు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. కాకులను కాదు గద్దలను తీసుకుపోయారని అన్నారు. నేను ఇవాళ చంద్రశేఖరరావును అడగదలుచుకున్నా. మీడియా మిత్రులారా మీరు కూడా రాసుకోండి, ప్రధానంగా చూపించండి. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం. కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ చూస్తోని లేపి అవతలేస్తాం. కేసీఆర్ ను కాదు, కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాళ్తే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారు. మా దగ్గరికే రానియం. మరి 12 సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? ఎవరితో చేస్తాడా కేసీఆర్? అంటే ఎన్డీఏతోనే కదా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అని చెప్తుండు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి కొత్త కథ చెప్పిండు. గాడెన్నో మాట్లాడుకుంటూ అంటుండు, ఏమంటుండు, కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకట మా ఇంటి మీద వాలొద్దు అని మాట్లాడిండు. చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, చేసేటి అన్ని తప్పుడు పనులే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మాటలు ముద్దుగా చెప్తావు, నీవు చేసే చేష్టలు చక్కగా లేవు. ఆ ఇంటి మీద వాళ్ళనే కాకి ఇంటి మీద వాళ్ళని అన్నావు కదా. మరి నీ చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎవరు? నీ మల్కాజ్గిరి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి ఎవరు? నీ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య శ్రీహరి ఎవరు? నువ్వు సికింద్రాబాద్ లో పోటీ చేస్తున్న దానం నాగేందర్ ఎవరు? కాకులను వాళ్ళని అన్నావు, గద్దలను ఎత్తుకపోయినావు రేవంత్ రెడ్డి. నువ్వు మాట్లాడే హక్కే నీకు లేదు. అన్ని అబద్ధాలు, అన్ని జూటా మాటలు మాట్లాడతాడు ఈ రేవంత్ రెడ్డి. అందువల్ల ఆయన మాటలు ఒక్కటి కూడా నమ్మేటట్టు ఉండదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ పదవి విలువ దిగజార్చే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మాట మీద ఉన్నాడు. అరే తెలంగాణ రాదంటే, తెలంగాణ కాదంటే 14 ఏళ్లు కొట్టాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదా?